అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు రాధా ఇంటి రుచులు. ఈరోజు ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను 10 ఎగ్స్ తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సాసులు 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుందాం. పసుపు కూడా వేసుకుందాం. మిరియాల పొడి 1 స్పూన్ వేసుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదండి. కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని బాగా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలి ఒక 10 నిమిషాలు. చూడండి, ఇలా బాగా కలుపుతూ ఉండాలి. బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన లేకుండా. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు